హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో, అలాగే నెల రోజుల తర్వాత కూడా ఇప్పుడే చేసిన అల్లం పేస్ట్ లాగే ఉంటుంది. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, అలాగే చిట్కాలన్నీ నేను చెప్తాను. ముందుగా 1 కప్పు వెల్లుల్లి బాగా ఒలిచి తీసుకున్నాను. జార్ కూడా బాగా కడిగి ఆరబెట్టండి. జార్ని డ్రై ఉండాలి, అలా అయితేనే మనకి నిలవ ఉంటుంది. 1 కప్పు వెల్లుల్లి, 1 కప్పు అల్లం ముక్కలు కూడా పొట్టు తీసి కడిగి తుడుచుకోండి. డ్రై క్లాత్తో తుడిచేసి వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ అంత కొద్దిగా ఉప్పు వేసుకోండి. కొంచెము పసుపు కూడా వేసుకోండి. 1/4 స్పూన్ అంతా పసుపు వేసుకుందాము. వేసుకొని ఇవి రెండు మనకి ప్రిజర్వేటివ్ లాగా పనిచేసే ఉప్పు పసుపు కంపల్సరీ వేసుకోండి. అలాగే ఆయిల్, మనం వంట చేసే నూనె ఉంటుంది కదా, వంట నూనె ఒక 3 స్పూన్లంతా వేసుకోండి. ఇవన్నీ వేయడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి ఉండే మంచి వాసన ఉంటుంది కదా, ఇప్పుడు నెల రోజులు పెట్టినా పోదు, ఇప్పుడే ఫ్రెష్గా చేసినట్లు ఉంటుంది. ఇలా తయారు చేసుకొని మీరు చూడండి ఒకసారి. ఇలా అంతా మిక్సీ పట్టేసుకుందాం, బాగా నైస్గా పేస్ట్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పెట్టేసుకోండి. మీరు ఎప్పుడు వాడైనా కూడా డ్రై స్పూన్ పెట్టి వాడుకోండి. ఎంత చేసి పెట్టుకున్నా కూడా మీకు సంవత్సరాల కొద్ది పెట్టుకోవచ్చు అండి. 6 నెలల పైన కూడా పెట్టుకోవచ్చు, ఫ్రెష్గానే ఉంటుంది. మనము కొన్ని నేను చెప్పిన విధంగా డ్రై జార్లో వేసుకోవాలి, డ్రై స్పూన్స్ వాడాలి. నేను చెప్పిన చిట్కాలు పాటిస్తే మీకు మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అల్లము వెల్లుల్లి తక్కువ రేట్లో ఇప్పుడు దొరుకుతుంది కదా, ఈ టైంలో చేసి పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రేట్ అయినప్పుడు మనము వేరే బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా చేసి ఎయిర్ టైట్ జార్లో వేసి ముచ్చి పెట్టేసుకోండి. మీరు ఎంతైనా 1 కేజీ లెక్కలో కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇలాగే చాలా రోజులు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు 1 ఇయర్ వరకు కూడా వాడుకోవచ్చు. నేను తక్కువ ఇంత చేసుకున్నాను, 1 నెల వరకు నాకు అవుతుంది ఇది. అలా చేసి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.